First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? పెహల్గామ్ ఎఫెక్ట్ మార్కెట్ సిచ్యువేషన్స్ మీద ఉండబోతున్నాయా? అసలు ఎలా ఉంది ఈ ఫ్లక్చువేషన్స్ ఏమోనే తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రిస్క్లో ఉన్నారా? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఒక టైంలో అయితేనండి, అంటే ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో, సో ఇమీడియట్గా మార్కెట్స్ వార్ అనేది మనకు చాలా పాసిబిలిటీస్, వార్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఎప్పుడైతే మనకి పెహల్గామ్ అటాక్ తర్వాత న్యూస్ వచ్చిందో డెఫినెట్గా మార్కెట్స్ అయితే నర్వస్ అయ్యాయి. కొంచెం కరెక్షన్ కూడా మనకి కనిపించింది. అది మనకి ప్రాఫిట్ బుకింగ్గా లేకపోతే భయపడి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాము, ఏంటి వార్ అది అంటున్నారు, అదంతా మనకి కనిపించింది. బట్ ఈ రోజు మనం మార్కెట్స్ చూసినట్లయితే కొంచెం రికవరీ అయితే బాగానే కనిపించిందండి. సో ఇప్పుడు మనం మార్కెట్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 80,000 పైన మనకి ట్రేడ్ అవుతూ ఉంటే, అలానే మనకి 24,000 బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా 24,000 రీక్లెయిమ్ చేసి మార్కెట్స్ 24,328 అంటే ఈ రోజే ఒక్కసారిగా సెన్సెక్స్ 1000 పాయింట్లు మనకి పెరిగింది. అలానే నిఫ్టీ కూడా 289. సో ఒక్కసారిగా కొంచెం రికవరీ అనేది వచ్చింది. సో దానికి మనకు ఏంటంటే దేర్ ఆర్ 2 సినారియోస్ చూద్దాం. వార్ కానీ వచ్చింది డెఫినెట్లీ, అంటే అది ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఎన్ని రోజులు వార్ జరగబోతుంది, ఎంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది వార్ కానీ స్టార్ట్ అయితే. సో దాన్ని బట్టి మార్కెట్స్ అనేవి ఈ రేంజ్లో ఒక 23,500 నుంచి ఒక 24,500 ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం కన్సాలిడేట్ అవ్వడము, ప్రాఫిట్ బుకింగ్ అవ్వడము, ఇదంతా వార్ కానీ నిజంగా అది కానీ స్టార్ట్ అయినట్లయితే. సో ఆ ఎన్ని డేస్ ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి, దీన్ని బట్టి మనకి మార్కెట్స్ అనేవి కొంచెం ఆ రేంజ్ బౌండ్లోనే ఉండబోతున్నాయి. ఎప్పుడైతే ఇక వార్ అంతా కంప్లీట్ అయిపోయింది అనే న్యూస్ రాగానే వీ క్యాన్ సీ అ వెరీ ఫుల్ లెంత్ రికవరీ అయితే మార్కెట్లో కనిపిస్తుందండి. యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ ఇంపాక్ట్ డీఎస్కలేట్ అయింది. ఆయన కొంచెం సాఫ్ట్ అవ్వడము, సో కొంచెం అందరితో కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడము, సౌత్ కొరియా కానీ లేకపోతే జపాన్ కానీ ఇండియా కానీ ఈవెన్ చైనాతో కూడా దే ఆర్ గెటింగ్ రెడీ టు టాక్, అదంతా కూడా కొంచెం తగ్గింది అనగానే ఇమీడియట్గా మనకి వార్ సిచ్యువేషన్ వచ్చేసి మళ్ళీ మార్కెట్లో ఈ రకంగా, అంటే మిగతా మార్కెట్స్ అంటే యుఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ అవన్నీ రికవరీ అవుతున్నాయి ఈ ట్రంప్ ఇంపాక్ట్ తర్వాత. మనం కూడా రికవరీ అయ్యాం, 2,000 పాయింట్స్ లోయెస్ట్ నుంచి రికవరీ అయ్యాము. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వార్ అనే సిచ్యువేషన్ మనకి వచ్చిందో కొంచెం ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఎప్పుడైతే వార్ అనే సిచ్యువేషన్ మనకి ఇంకా క్లియర్ అయిపోయింది, ఇంకా లేదు అనుకున్న తర్వాత మనకి మార్కెట్స్ అయితే కొంచెం బాగానే రికవరీ అవుతాయి. ఎందుకంటే మనకి 2 థింగ్స్ అండి, ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మన ఇండియన్ ఎకానమీ సిచ్యువేషన్ ఈ రోజే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఐఐఐపి ఫిగర్స్ వచ్చాయి, అంటే ఇండస్ట్రియల్ ఇండెక్స్ అవుట్పుట్ అనే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. దిస్ ఇస్ వెరీ గుడ్, అంటే 3% వరకు పెరిగింది అనేది. సో ఇవన్నీ అంటే మనకి డాలర్ కూడా కొంచెం వీకనింగ్ అవ్వడము, మన ఇండియన్ కరెన్సీ కొంచెం బెటర్ అవ్వడము, అలానే క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం తగ్గడము, ఇవన్నీ కూడా మనకి చాలా పాజిటివ్స్. మన ఇండియాలో మనకి ఎకానమీ సిచ్యువేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వార్ సిచ్యువేషన్స్, అంటే మీరు చూస్తే ఒకవైపు బై ఎయిర్ ద్వారా వాళ్ళంతా కూడా అది వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని రెడీగా పెట్టుకోవడము, అలానే నేవల్ బేసెస్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా కూడా అక్కడ వాళ్ళు షిప్స్ అన్నీ కూడా రెడీగా, వార్కి రెడీగా మేము ఉన్నాము, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మేము ఎదుర్కొంటామని వాళ్ళు. సో ఇలా మనం అన్ని వైపుల నుంచి వార్కి అయితే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయామండి. సో బట్ వీ హ్యావ్ టు సీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి రిటాలియేట్ వస్తుంది. ఎందుకంటే అంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి థింగ్స్ అన్నీ కూడా. ఒకవైపు మనము అక్కడ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసుకున్నాం, వాళ్ళకి నీళ్లు పంపించకుండా డిసైడ్ చేసుకున్నాము. ఉన్న పాకిస్తానీస్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరికీ డెడ్ లైన్ ఇచ్చేసి పంపించేస్తున్నాము. సో ఇలా మనం చాలా ఫాస్ట్గా, అలానే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అయితే కొంచెం ఫైరింగ్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇలా చాలా టెన్స్డ్గా ఉందండి. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ మూమెంట్. సో మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ కానీ మన పిఎం మోడీ కానీ అందరూ కూర్చొని మీటింగ్స్ జరుగుతున్నాయి. బట్ మన వరకు వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ లేట్ అవుతుంది. సో అదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ కదా. సో వీ నీడ్ టు బి రెడీ అండి. మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం ఈ ఒడిదుడుకులు అయితే, ఈ వాలటిలిటీ అయితే మనకు కనిపిస్తుంది. బట్ అంతా
ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి ఇది కొంచెం కామ్ డౌన్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ మనకి రికవరీ వస్తుంది. అలానే షార్ప్గా ఏమీ మార్కెట్ పడే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే వీ క్యాన్ విన్ అండ్ వీ విల్ విన్ ఎగెనిస్ట్ ద టెర్రరిజం. మనం మనందరి సపోర్ట్ బయట కంట్రీస్ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీ విల్ విన్ దిస్ వార్ ఎగెనిస్ట్ టెర్రరిజం. సో అదంతా కూడా పాజిటివ్గానే ఉంది. బట్ ఈ కొంత టైం పీరియడ్ వరకు మార్కెట్స్ కొంచెం వాల్టిలిటీ ఉంటుందండి. ఓకే, సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ అండి, వాళ్ళు కూడా చాలా అంటే ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాచింగ్ ఇండియా అండ్ ఇండియా ఏం చేస్తుంది, ఎలా రిటాలియేట్ చేస్తుంది, వాళ్ళకి జరిగిన ఈ అన్యాయానికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అని మొత్తం అంతా వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూస్తున్నారు. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, దీన్ని ఎలా కట్టడి చేస్తారు. ఎందుకంటే మనం కూడా వెక్స్ అయిపోయామండి, ప్రతిసారి వీళ్ళు ఏదో ఒకటి చేయడం, మళ్ళీ మనకి ఇబ్బంది పడుతుంది. ఈసారి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గానే, ఎందుకంటే జరిగింది చాలా రిలీజియన్ ని మనకి మధ్యలో గొడవలు పెట్టడానికి బాగా రెడీ అయిపోయారు. కాబట్టి హిందూ ముస్లిం అనే ఇష్యూస్ తీసుకొని వచ్చి బాగా అంటే ఇంటర్నల్ గా మనల్ని డిస్టర్బ్ చేద్దాం అనేది వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా గట్టిగానే ఈసారి సమాధానం చెప్పాలని, సో వదిలిపెట్టేదే లేదన్నట్టుగా మనం వెళ్తున్నాము. సో చాలా డెసిషన్స్ ఇప్పటికే తీసుకున్నాము, ఇంకా ముందు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాచింగ్ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా. బట్ ఎఫ్ఐఐస్ మాత్రం చాలా బయ్యర్ గానే ఉన్నారండి. దే ఆర్ బయింగ్ ఇన్ టు ఇండియన్ స్టాక్స్. ఎందుకంటే మనం పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కన్జంప్షన్ కూడా బాగుంది. సో అందరూ కూడా అంటే లాస్ట్ 8 వీక్స్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ దాదాపుగా ఒక 32,000 crores బై చేశారు. సో ఇదే కంటిన్యూ అవుతుందని అయితే మాకైతే హోప్ అయితే ఉందండి. సో దే విల్ కంటిన్యూ టు బీ ద బయర్స్ ఈవెన్ ద వార్ కండిషన్ ఈస్ దేర్. సో వార్ కండిషన్ ఉన్నా సరే, ఎందుకంటే ఎవ్రీ వన్ నోస్ దట్ వీ విల్ విన్. సో మనకైతే ఈ పాకిస్తాన్తో వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఎకనామికల్ గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ మనకి ఈ వార్ వల్ల జరిగే ఇంపాక్ట్ అంత ఎక్కువగా కనిపించలేదు. సో వీఆర్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఇన్ ఎవ్రీ మేనర్ వీఆర్ వెరీ బిగ్. అన్ని స్టేచర్ లో కూడా వీఆర్ వెరీ బిగ్. సో వీ క్యాన్ టేక్ దిస్ వెరీ కాన్ఫిడెంట్ గా మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి అంత ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఈ వార్ వల్ల మన ఎకానమీకి కానీ మనకు కానీ ఉండకపోవచ్చు అనేది అందరికీ తెలుసండి. బికాస్ పాకిస్తాన్ ఈజ్ వెరీ స్మాల్ కంట్రీ అండ్ ఇన్ ఎవ్రీ మేనర్ దే ఆర్ వెరీ లెస్ ఇన్ టు ఫైట్ విత్ అస్. సో ఫారినర్స్ అయితే మాత్రం దే విల్ స్టే బ్యాక్ అండ్ దే విల్ కీప్ బయింగ్.